చాలా యాక్యురేట్గా ఎవరెవరు గెలిచారు ఎక్కడ పొద్దుటి నుంచి కూడా కంటిన్యూస్గా ఇస్తున్నాం. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ అంతూ ఉంది. ఏదైతే ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకి కసరత్తు చేస్తున్నారు కీలక నేతలు. కూటమి కీలక నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి, ప్రభుత్వ కేబినెట్ కూర్పుకు సంబంధించి చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు జనసేన ఆఫీస్కి టీడీపీ ప్రతినిధి చంద్రబాబు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడ చర్చించబోతున్నారు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఏ రోజు ఫామ్ చేయాలి, ఆ తర్వాత మేబీ క్యాబినెట్ కూర్పు సంబంధించి కూడా ఇప్పుడే చర్చ జరుగుతుందా, లేదంటే వన్స్ మరో 2-3 రోజులు అంటే రేపు ఎల్లుండిలో మళ్ళీ ఒకసారి భేటీ అయ్యి క్యాబినెట్పై కసరత్తు చేస్తారా అనేది చాలా ఆసక్తిని రేపుతూ ఉంది. ఈరోజు 4వ తారీఖు ఫలితాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు 9వ తారీఖు అనుకుంటున్నారు. 9వ తారీఖు ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, పవన్తో ప్రధానంగా ప్రమాణ స్వీకారం, క్యాబినెట్ కూర్పు గురించి చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్గా ఒక పార్టీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన పార్టీలు రెండు కూడా అతిపెద్ద విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ప్రమాణ స్వీకారం తర్వాత రూలింగ్ పైన ఒక కాన్సెప్ట్తో వాళ్ళు అనుకున్న ఏదైతే ఉంటుందో దాని ద్వారా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బట్ దానికి ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైనది కాబట్టి గవర్నర్ని కూడా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. అంతకు ముందే అంటే ఆ పనికి ముందు, అంటే ఆ కార్యక్రమానికి ముందు ప్రజెంట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రైట్, ఈ భేటీకి సంబంధించి ఏంటి అసలు ఈ భేటీలో ఏం జరగబోతుంది ఏంటి, వీటన్నిటిపై భేటీలో ప్రధానంగా కొన్ని కీలక అంశాలపై చర్చించబోతున్నారు. అఫ్కోర్స్ క్యాబినెట్ కూర్పుతో పాటుగా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు, మేబీ ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్ కానీ ఇప్పటివరకు వచ్చిన విజయాలు కానీ వాటికి సంబంధించి కొంత చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ విక్టరీ లాగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఆ స్థాయిలో మెజారిటీలు కానీ విజయం కానీ అందుకున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఇద్దరు ఒకరినొకరు కృతజ్ఞతలు జరుపుకుంటారు, ఆ శుభాకాంక్షలు జరుపుకుంటారు. ఎందుకంటే ఏదైతే లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చాలా బలంగా ఏదైతే కోరుకొని ఇద్దరు కూడా కలిసి బీజేపీని కలుపుకొని కూటమిలో బరిలో దిగటం, హోరాహోరీగా ప్రచారం చేయటం, అధికార పార్టీ పైన అంటే వాళ్ళ లోపాలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఇంకేదన్నా ఇష్యూస్ మొత్తాన్ని కూడా సభావేదికల రూపంలో, రోడ్ షోల రూపంలో ఈ విధంగా చాలా తీవ్రంగా ఎండగట్టారు ప్రచారంలో. ఆ స్థాయిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పోటాపోటీగా కూటమి తరపున ప్రచారం చేసి ఈవెన్ 74 years వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఆ విధంగా సభలకు వెళ్ళటం కానీ, లేదంటే ప్రచారం చేయడం కానీ, క్యాంపెయిన్ చేయడం కానీ ఇవన్నీ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అఫ్కోర్స్ ఆయన పడ్డ కష్టానికి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ పడ్డ కష్టానికి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అయితే ఒక రిలీఫ్ అని కానీ మనం బలంగా భావించాల్సిన అవసరం ఉంది. ఆ స్థాయిలో వచ్చింది. పవన్తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. మనకు తెలిసిందే సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి స్కిల్ స్కామ్ కేసులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి అప్పటి వరకు కలుస్తాము, కలిసి పోటీ చేస్తామని ఒక ఆలోచన మాత్రమే చేశారు. కానీ ఆ రోజు ఆయన్ని ఆ విధంగా నైరాశ్యంలో చూడటం, అంత స్టార్ లీడర్ కూడా ఈ విధంగా ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితులను మనం క్షమించకూడదు అని ఒక బలమైన నిర్ణయం తీసుకొని కూటమిగా కలిసి ఏర్పాటై ఆ రోజు ప్రకటించిన ఒక ప్రకటన, కీలక నిర్ణయం అది ఈరోజు ఆల్మోస్ట్ 4-5 నెలల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకి దారితీసింది. ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. వారైతే ఏదైతే ఊహించారో, ఏదైతే బలంగా అనుకున్నారో, కాంక్షించారో అదే ఇప్పుడు జరగబోతూ ఉంది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ విజయం తర్వాత చంద్రబాబు నాయుడిని కలిసింది కానీ పార్టీ అభిమానులు, నేతలు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. ఆయన్ని ఒక దూరంగా ఉండైనా సరే ఒక కనీసం ఆ గ్లింపస్ చూడాలి, ఆయన ముఖంలో ఆనందం చూడాలి. ఎందుకంటే 5 years ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేశారు అనేది అందరికీ తెలిసిందే. అటువంటి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే ఉంది. అఫ్కోర్స్ అది అధికార వైసీపీ వాంటెడ్గా చేసిందా, లేదంటే తప్పు జరిగింది కాబట్టి రెస్పాండ్ అయ్యారని పక్కన పెడితే ఇబ్బందులు అయితే రెండు పార్టీలు కూడా, జనసేన అధినేత కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, మాటల రూపంలో, లేదంటే విమర్శల రూపంలో, లేదంటే ఇంకో కేసుల రూపంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సో వాటన్నిటికి కూడా చెక్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ గెలుపుకి అదే కారణం. ఎప్పుడైతే కూటమి ప్రబంధం సృష్టించిందో అప్పుడే ఏదైతే వాళ్ళకి గతంలో జరిగిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా చెక్ పెట్టేసినట్టే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వారిద్దరే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి, ప్రజలకి సేవలు అందించబోతున్నారు. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రైట్,
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక నేతలుగా ఉన్నటువంటి ఇద్దరు భేటీకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్, మీటింగ్ భేటీ అయ్యారు, ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది, ఏంటి అక్కడ ఎక్కడ ఆఫీస్ దగ్గర, జనసేన ఆఫీస్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? జనసేన ఆఫీస్కి చంద్రబాబు వెళ్ళటం కూడా కొంచెం ఆసక్తికర పరిణామంగానే మనం భావించాల్సిన అవసరం ఉంది, అవునా? వెంకట్, ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం మూడు పార్టీల తరఫున కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలోనే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో భేటీ అవడానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. సుమారుగా 45 నిమిషాల పాటు ఇద్దరు కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి వివరాలు, అలానే ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేయాలి, ఎక్కడ చేయాలి అనే విషయాలపైన కూడా చర్చించే అవకాశం కూడా క్లారిటీగా కనపడుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోటి 21 స్థానాల్లో విజయం సాధించడం, అలానే తెలుగుదేశం పార్టీ కూడా 133 స్థానాల్లో విజయం సాధించి, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించడంతో భారీ స్థాయిలో అఖండ విజయంతో కూటమి విజయం సాధించిన తర్వాత స్వయాన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యాలయంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ అంటే భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలి, ఎలా కలిసి కూటమితో ముందుకెళ్లాలి, అలానే మొదటి హామీ ఏదైతే ఉందో డిఎస్సీ పేరు సంతకం చేయడము, అలానే ఆ మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి దానిపై కూడా చర్చించే అవకాశం కనపడుతుంది. అంటే ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతిలోని రాజధాని ఇక్కడే ఉంటది, రాజధానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోనే తప్పనిసరిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం కూడా ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఇరువురు దరిదాపుగా 45 నిమిషాల పాటు దరిదాపుగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరి కాసేపట్లోనే జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీ అధినేతల సమక్షంలో, ఇరు పార్టీ అధినేతలు అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు శాల్వాతో సన్మానించే కార్యక్రమం కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొదటిసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లి పలు దఫాలుగా చర్చలు నిర్వహించారు, కానీ చంద్రబాబు ఇంటికి కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ కార్యాలయానికి కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఫలితాలు అనూహ్య విజయం తర్వాత చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరి కాసేపట్లోనే భవిష్యత్ కార్యాచరణను కూడా మీడియా ముఖంగా వాడు ప్రకటించే అవకాశం కూడా ఉంది. అంటే ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డేటు, అలానే ఏ టైంకి ఎక్కడ ఏంటి అనేది, అలానే దాంతో పాటు పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా ఎక్కడ ఎవరికి ఏ విధంగా అవకాశాలు ఉంటాయి, అంటే జనసేన పార్టీ తరపు నుంచి ఎంతమందిని తీసుకుంటారు, అలానే బీజేపీ పార్టీ తరపు నుంచి ఎంతమందిని తీసుకుంటారు, ఇలా ఈ రెండింటి విషయాలపై కూడా పూర్తి స్థాయి క్లారిటీ కోసం కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే విడిగా కూటమిగా విజయం సాధించిన తర్వాత కూటమిగానే ప్రకటించే అవకాశం ఉంది, కానీ వాటిని విడివిడిగా ప్రకటించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు భేటీ అయ్యి రానున్న రోజుల్లో కూటమి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైనే ప్రత్యేకంగా చర్చిస్తున్న పరిస్థితి అయితే కనుక మంగళగిరి కార్యాలయంలో ఉంది. అలానే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోనూ కార్యాలయం బయట కూడా ఒక పండుగ వాతావరణం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఒక కూటమికి సంబంధించినటువంటి కీలక భేటీ అయింది. ఇద్దరు నేతలు కూడా కాస్త చర్చించిన తర్వాత ప్రమాణ స్వీకారం కావచ్చు, కేబినెట్ కూర్పు కావచ్చు, లేదంటే కేబినెట్ ఏర్పాటుకు ముందు తొలి సంతకాలు, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత తొలి సంతకాలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, క్లియర్ ఫిగర్ అయితే వచ్చేసింది. మొత్తం ఏపీ 175 స్థానాల్లోనూ ఒక కంక్లూడింగ్ ఫిగర్ అయితే వచ్చింది. 136 స్థానాల్లో టీడీపీ గెలుపొందవచ్చు. ఒక్క స్థానం గురించి ఇంకా లీడ్ కొనసాగుతుంది, అది కూడా టీడీపీ కొనసాగుతుంది కాబట్టి లీడ్ కొనసాగుతుంది కాబట్టి ఆబ్వియస్గా 36 స్థానాల్లో టీడీపీ గెలిచింది ఆల్మోస్ట్ అనుకోవచ్చు. వైసీపీ కేవలం 10 స్థానాలు 151 నుంచి
అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో 151 స్థానాలు గెలిచినటువంటి వైసీపీ ఈసారి కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. చాలా డ్రాస్టిక్ చేంజ్, చాలా లాస్ అయ్యారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా గెలుపొందింది. ఇక బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం జరిగింది.